భూమిపైన పాపం పెరిగిపోతుంది. భూదేవి ఆ పాపాలను తట్టుకోలేక ఆ శ్రీ మహావిష్ణువుని మొరపెట్టుకున్నప్పుడు వచ్చిన అవతారమే కాలజ్ఞాన రచయిత కందిమల్లయ్యపల్లి నివాసి. కాలం మారుతుంది కానీ ధర్మం మారకూడదు అనే భావనతో వచ్చిన అవతారమే శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ప్రభు, భూమిపై పాపాలు చాలా పెరిగిపోయాయి. ధర్మం తగ్గిపోతుంది. నేను ఈ పాపాల భారాన్ని మోయలేక చాలా బాధపడుతున్నాను. భూదేవి ప్రార్థనకు స్పందించిన మహావిష్ణువు ఇలా అంటారు: ఓ ధరణి, నువ్వు చెప్పే మాటల్లో ఎంతో మనోవేదన ఉంది. నాకు అర్థమైంది. నేను యుగ ప్రారంభంలోనే చెప్పాను, పాపులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి, లోక కళ్యాణం కోసం ప్రతి యుగాన అవతరిస్తాను. నేను వస్తాను. నేను విన్నాను, నేను ఉన్నాను. ఇక నువ్వు నా దగ్గర నుంచి సెలవు తీసుకో. మిగిలింది నేను చూసుకుంటా. ధన్యోస్మి ప్రభు. నేనిక సెలవు తీసుకుంటాను. శివ, బ్రహ్మ శంకర, భూలోకంలో పాపం పెరిగింది. దానికోసం మనం మానవ అవతారం ఎత్తుతున్నాం. శంకర, నువ్వు ఒక జన్మలో పాపం చేసి చనిపోయి మళ్లీ దూదేకుల కులంలో పుట్టి నాకు శిష్యుడవవుతావు. బ్రహ్మ, నువ్వు అన్నాజయుడిగా జన్మించి కాలజ్ఞానాన్ని అందరికీ చెబుతూ మానవుల్లో అజ్ఞానాన్ని తొలగిస్తావు. నేను వీరబ్రహ్మేంద్రునిగా జన్మించి ఓ పశువుల కాపరిగా ఒక కొండలో కాలజ్ఞానాన్ని రాస్తాను. ఓ భూదేవి, ఓపిక పట్టు. పాపభారాన్ని తొలగించడానికి ఈ త్రిమూర్తులు సన్నద్ధులమయ్యాము. సంతానం లేని దుఃఖంతో ఈ దంపతులు పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ తిరిగారు. సంతానం లేని దుఃఖంతో ఈ దంపతులు పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ తిరిగారు. తీర్థయాత్రలు జరుపుకుని ఆ రోజు కాశీపట్టణంలో పడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి కలలో ఇలా చెబుతాడు: తల్లి, లోక కళ్యాణం కోసం నేను జన్మిస్తున్నాను నీ గర్భంలో. నా రాకతో నీకు పుత్ర సంతానం కలుగుగాకనా. నిన్న రాత్రి నాకు శ్రీ మహావిష్ణువు కలలో దర్శనమిచ్చారు. మనకు పుత్ర సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. నాకు పుత్ర సంతానం కలిగితే నేను జీవ సమాధి అవుతాను అని ఆ కాశీవాసుడికి మొక్కను. నారాయణుడే జన్మించాడు. ఇక నా బిడ్డ బాధ్యత మీదే. అవతారమెత్తావు ఓ స్వామి బ్రహ్మయ్యా, విద్యలు నేర్పావు ఓ స్వామి బ్రహ్మయ్యా. నారాయణుడి రూపం ఓ స్వామి బ్రహ్మయ్యా, ఇంతింతై పెరిగావు ఓ స్వామి బ్రహ్మయ్యా. తోటి పిల్లలతో నువ్వు అల్లరి చేశావు, రామకృష్ణ అవతారం నీది బ్రహ్మయ్యా. అలా ఆశ్రమంలో పెరుగుతున్న బాలుడును వీరభోజయచారి వీరపాపమాంబ అనే దంపతులు దత్తత తీసుకుంటారు. మహర్షి, ఇదే దైవ సంకల్పం. ఆ బాలుడు మీకు దత్తత. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి 19వ ఏట వచ్చినప్పుడు తన తండ్రి వీరభోజయాచార్య మరణిస్తారు. అమ్మా, బాధపడకండి. తల్లి, నేను దేశాటన వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. కుమారా, నా హృదయం విరిగిపోతోంది. దయచేసి వెళ్ళొద్దని కోరుతున్నాను. కన్నీరు పెట్టకండి నా తల్లి. ఈ మాయా జీవము ఎప్పటికీ శాశ్వతము కాదు. అలా స్వామివారు ఎంత చెప్పినా వినిపించుకోకుండా తన తల్లి బాధపడుతూ ఉంటుంది. తల్లి, ఈ శరీరం పిండోత్పత్తి ద్వారా ఏర్పడుతుంది. ఇది పంచభూతాల సమాహారం. జననం, మరణం అనేవి సహజ ధర్మాలు. ఈ రోజు పుట్టినవాడు గిట్టక మానడు.
అలాంటిది ఈ దేహం మీద మీకెందుకు అంత మక్కువ? ఎంత నన్ను చెప్పినా వెళ్ళనివ్వండి. వినిపించుకోకపోయేసరికి స్వామివారు తన విష్ణు అవతారాన్ని చూపించారు. మహావిష్ణువు చెప్పిన విధంగా భైరవ యోగి ఒక అడవిలోకి వచ్చి పాపాన్ని మూటగట్టుకుంటారు. దూడను చంపిన బాధలో భైరవ యోగి నడుచుకుంటూ వస్తున్న సమయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ఎదురుపడతారు. పాపాన్ని ఎలా కడుక్కోగలను మహాప్రభు? నేను పులి అని పొరబడి ఒక దూడను చంపాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం. ఓ భైరవరాజా, నువ్వు కారణ జన్ముడివి. నువ్వు త్వరలో మరణించి నాకు శిష్యుడివి అవుతావు. నా జన్మ ధన్యమైంది స్వామి. వచ్చిన వారు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే అని గుర్తించి స్వామివారు చిరునవ్వు నవ్వుతారు. అతను చావలేదు. భూమి మీద బ్రతడానికి తిండి అలాగే ఉంది. నా మాట విని కిందకు దించండి. చనిపోయిన వ్యక్తిని ఎలా బ్రతికిస్తారు అని స్వామివారిని తిట్టుకుంటూ ఆ శవాన్ని దింపుతారు ఆ ఊరి ప్రజలు. ఓ రెడ్డి, నువ్వింకా చావలేదు. చనిపోయిన మనిషి లేవగానే స్వామివారి యొక్క శక్తి అర్థమవుతుంది. స్వామివారు దేశాటన చేస్తూ బనగానపల్లె అనే గ్రామంలో రాత్రి గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి దగ్గర పడుకుంటారు. తెల్లవారుజామున అచ్చమ్మవారు వాకిలి తీయగానే స్వామివారిని ఆశ్చర్యంగా చూస్తూ స్వామివారిని నిద్రలేపుతారు. అలా పడుకున్న స్వామిని నిద్రలేపి ఇలా అడుగుతారు. ఎవరయ్యా నువ్వు? ముఖం చూస్తే రాజులా మెరుస్తుంది. నీ వేషం చూస్తే ఒక కాపరిగా ఉన్నావు. నేను దేశాటన కోసం వస్తూ మీ ఇంటి ముందున గోవులను చూశాను. మీరు తిండి వస్తే ఇస్తే నేను గోవులను కాస్తాను. కొద్ది దూరంలో రవ్వల కొండ అని ఉంది. బనగానపల్లెలో బ్రహ్మయ్య, అచ్చమ్మ ఇంటిలో వీరయ్య, గోవులు మేపిన బ్రహ్మయ్య, కాలజ్ఞానం వ్రాసితివయ్య. తల్లివి నీవే బ్రహ్మయ్య, నా తండ్రివి నీవే వీరయ్య. జయ జయ మంగళ బ్రహ్మయ్య, జయ శుభ మంగళ వీరయ్య. నందామయ గురుడ నందామయ, కలికాల మహిమలు విందామయ. వీరబ్రహ్మంగారు వీధమ్మట వస్తారు, వీరబ్రహ్మంగారు వీధమ్మట వస్తారు, ఇంటింటికి ధరిని కంటారయా. తాటి చెట్టు మీద తాబేలు కూయంగ, తాటి చెట్టు మీద తాబేలు కూయంగ, తాటి ఎత్తు గంగా పొంగేనయా. రావి చెట్టు మీద రాజసం పూసాది, రాజులకు రణయుద్ధమొస్తాదయా, రాజులకు రణయుద్ధమొస్తాదయా. వరికూడు తింటారు, వరుసలు మార్చేరు. అలా కాలజ్ఞానాన్ని వ్రాస్తున్న బ్రహ్మేంద్ర స్వామిని చూసి అచ్చమ్మ సాక్షాత్తు నారాయణుడే అని నమ్మింది. స్వామి, నేను ఒక గోవుల కాపరిగా చూశాను. మీ అవతారాన్ని చూసి ధన్యురాలనయ్యాను. క్షమించండి. అచ్చమ్మ, నువ్వు చేసినది తప్పు కాదు. దైవం ఎవరికి ఎలా కనిపించాలో అలా కనిపిస్తుంది. లేచి నిలబడు. నీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. స్వామి, నా కొడుకు కంటి చూపు లేక బాధపడుతున్నాడు. దయచేసి ఆ బాధ నుండి విముక్తిని ప్రసాదించండి. అలా స్వామివారు బాలుడిపై చేయి పెట్టగానే కంటి చూపు వస్తుంది. ఆ బాలుడు సంతోషంతో పరవశించిపోతాడు. స్వామి, దయచేసి మీరు కొండగో రాసిన దాని గురించి చెప్పండి. అలా అచ్చమ్మ కాలజ్ఞానాన్ని వివరించమని అడుగుతుంది.
పగలేమో అక్కా చెల్లెలనుకుంటూ రాత్రులు రతులలో మునిగిపోతారమ్మా. ముందు ముందు జరిగే వింతల్ని గనవమ్మా. నేను చెప్పేవి జరిగి తీరుతాయమ్మా. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాలజ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. అర్ధరాత్రి చిమ్మ చీకట్లోన మండేటి సూర్యుడు ఉదయిస్తాడమ్మా. అమావాస్య నాడు ఆకాశంలో నిండు చందమామ కనిపిస్తాదమ్మా. స్వామివారు రాసిన కాలజ్ఞానాన్ని కొంత భాగం శిష్యుల కోసం, భక్తుల కోసం ఉంచారు. మిగిలింది ఒక చింత చెట్టు కింద పూడ్చి స్వామివారు ఇలా చెబుతారు. కలియుగం చివరిలో నేను వీరభోగ వసంతరాయుడిగా పుడతాను. అప్పుడు ఈ మొక్క పెద్దై చెమంతి పూలు పూస్తుంది. అచ్చమ్మ, ఈ మొక్క బాధ్యత నీది. నేను చెప్పిన కాలజ్ఞానాన్ని అందరికీ వివరించు. నేను ఇక బయలుదేరుతాను. కంది మల్లయ్యపల్లి మెరిసిందిరా, బ్రహ్మంగారి అడుగుపడి మురిసిందిరా, మురిసిందిరా, మురిసిందిరా. రాకతోనే ఊరికి వెలుగు వచ్చింది, ఆ దివ్యమూర్తి రాకతో కళ వచ్చింది. లోక రక్షకుడు లోకానికి వచ్చెను, సామాన్య వడ్రంగి రూపము దాల్చెను. చేతిలో ఉలిపట్టి చెక్కను చెక్కుతుంటే సృష్టి రహస్యాలే బయటపడుతుంటే, వడ్రంగి పనిలోన పరమాత్మను చూపి భక్తి మార్గానికి బాటలే వేసెను. ఈ పోలేరు తల్లికి 50 మూగజీవులను బలి ఇస్తున్నాము. ఇవ్వడానికి ముందు అందరూ చందాలిచ్చారా? యో వడ్రంగి, చందాలివ్వమంటే దిక్కులు చూస్తావా? నువ్వు కూడా ఈ ఊరిలోనే ఉంటున్నావు కదా. ఆ మూగజీవులను ఎందుకు బలి ఇస్తారు? అయినా నేను వడ్రంగిని. బతుకు తెరువు కోసం ఊరొచ్చాను. నాతో డబ్బులు లేవుకున్నాను. అయినా బతుకు తెరువు కోసం మా ఊరే కావాలా నీకు? అవన్నీ కుదరవు. చందా ఇవ్వాల్సిందే. చుట్టాను అంటించుకోవడానికి నిప్పు దొరకదు. ఓ పెద్ద మనిషి, పోలేరమ్మకు చెప్పమంటావా నిప్పును తేవడానికి? ఓ పోలేరు! అమ్మవారు నిప్పును తేవగానే ప్రజలు భయాందోళనకు గురవుతారు. అప్పుడు స్వామి వారి యొక్క దైవాన్ని తెలుసుకుంటారు. గోవిందమ్మ వేచి ఉందయ్యా, ఓ బ్రహ్మయ్యా, ఓ బ్రహ్మయ్యా, కలలోకి వస్తున్నవయ్యా, ఓ బ్రహ్మయ్యా, ఓ బ్రహ్మయ్యా, నీ సేవలు చేయగా వస్తున్నారయ్యా, ఓ బ్రహ్మయ్యా, ఓ బ్రహ్మయ్యా. గోవిందమ్మ ఎవరో కాదయ్యా, మా లక్ష్మమ్మ, మా లక్ష్మమ్మ. ఆ స్వామివారు నాకు కలలో వస్తున్నారు. నేను ఆ స్వామివారిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అలా కాదమ్మా. ఎవరో తెలియని ఒక సన్యాసికి ఇవ్వడానికి మీ నాన్న మనసు ఒప్పుకోవట్లేదమ్మా. వారు సన్యాసి కాదు తండ్రి గారు, శ్రీ జగద్గురు. సరేనమ్మా, ఆలోచిస్తాను. కన్నా, స్వామివారు ఒక రోజు స్నానానికి వెళుతుండగా ఒక చనిపోయిన కుక్క కనిపిస్తుంది. దానిని బ్రతికిస్తారు. స్వామి, ఆ కుక్క ఆయుష్ ముగిసింది కదా, ఆ చనిపోయిన దాన్ని ఎందుకు బ్రతికించారు? కుక్క ఆయుష్ ఇంకా ఉంది. ప్రమాదవశాత్తు చనిపోయింది. దాని అదృష్టం బాగుంది, నా కంటపడింది. అక్కడ జరిగిన సంఘటనను గోవిందమ్మ తండ్రి గారు గమనిస్తారు. స్వామి, నా కూతురు మిమ్మల్ని ఇష్టపడుతుంది. దయచేసి మీరు ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలి. ఏ పద్ధతి? గోవిందమ్మ గారి తండ్రి గారి పిలుపుకు స్వామివారు నాకు సమ్మతమే అని అక్కడి నుంచి సెలవు తీసుకుంటారు. గోవిందమ్మ తండ్రి గారి కోరిక మేరకు స్వామివారు వారి ఇంటికి వెళతారు. మనల్ని దైవమే కలుపుతుంది. చింతించుకో, నేను వచ్చాను, నేను చూసుకుంటాను. రండి రండి, భోజనం సిద్ధంగా ఉంది. దయచేసి నేను తీసుకొచ్చిన దాన్ని వడ్డించండి. అలా స్వామివారు ఆహారం ఇచ్చింది తెరవగానే అవి పలహారాలు అయ్యాయి. అవి చూసి ఆశ్చర్యంతో స్వామివారు దైవ సంభూతులు అని తెలుసుకున్నారు. మీరు నిజంగా దైవ సంభూతులు.
దయచేసి మీరు మా కూతుర్ను వివాహం ఆడ అలా చెప్పగానే ఇదే దైవ సంకల్పం అంటూ స్వామివారు ఒప్పుకుంటారు. మంగళమమ్మా మంగళము వీర బ్రహ్మేంద్ర స్వామికి మంగళము. మంగళమమ్మా మంగళము గోవిందమ్మ తల్లికి మంగళము. మంగళమమ్మా మంగళము విష్ణుమూర్తికి మంగళము. మంగళమమ్మా మంగళము శ్రీలక్ష్మీదేవికి మంగళము. మొదట్లో త్రిమూర్తులు అనుకున్నట్టుగా బ్రహ్మ అన్నాజయగా జన్మించి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మహత్వం గురించి చెబుతుంటారు. స్వామివారు కందిమల్లైపల్లి వచ్చినప్పుడు ప్రజలకు పోలేరమ్మ దర్శనం ఇప్పించారు. తర్వాత ఏమైందో తెలుసా? పెద్దలకు నమస్కారం. దయచేసి నాకు మీ గ్రామంలో కొద్దిగా స్థలం ఇస్తే ఇల్లు కట్టుకుంటాను. ఒక్క రోజులోనే ఇల్లు కట్టుకుంటానంటే చెప్పు, లేకపోతే వడ్రంగి పని చేసుకుంటూ ఈ గ్రామంలోనే ఉండాలి. ఒక్కరోజు ఎందుకు, ఈ రాత్రికే కట్టేస్తాను. సరే కట్టు. కట్టకుంటే రేపుంటుంది నీకు. అలా స్వామివారు రాత్రికి రాత్రే ఇల్లు కట్టుకోగానే ప్రజలు స్వామివారిని దుష్టశక్తిలా భావిస్తారు. ఒరే దుష్ట మంత్రి కూడా అలా అనగానే స్వామివారు వారి గుడిసెలపై కోపంగా చూస్తారు. ప్రజలు భయాందోళనానికి గురవుతారు. అప్పుడు స్వామివారిని దైవంగా భావించి స్వామివారి కాలిపై పడి ప్రజలు వేడుకుంటారు. అప్పుడు శాంతించిన స్వామివారు గుడిసెల మంటను ఆర్పేస్తారు. నేను వీరభోగ వసంతరాయుడిగా మళ్లీ జన్మిస్తాను. పాపం పెరిగినప్పుడు, అధర్మం వచ్చినప్పుడు, నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలతాయి. 7 గ్రామాలకు ఒక గ్రామం అవుతుంది. అంటే ప్రాణ నష్టం జరుగుతుంది. వెంకటేశ్వర్ని కుడిభుజం అదురుతుంది. కర్ణాటక దేశంలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఇతర దేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు. మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీ చేత తన్నుకులాడి మరణిస్తారు. అడవి మృగాలు అడవులలో నుంచి గ్రామాలు పట్టణాలలోనికి ప్రవేశిస్తాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవృత్తి కలవారు భయంకర కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు. మత కలహాలు పెరిగి మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోధురా, కాలజ్ఞానం కల్లగాధురా. వినరా వినరా ఓ నరుడా, కాలజ్ఞానం కల్లగాధురా. బ్రహ్మంగారు వచ్చెనయా, ఊరు వాడ కదిలెనయా, గోవిందమ్మతో వచ్చెనయా, పండగలాగా జరిపెనయా. ఆ విష్ణుమూర్తే బ్రహ్మయ్యా, ఈ గోవిందమ్మే లక్ష్మమ్మ. శిష్టులను రక్షించెనయా, దుష్టులను శిక్షించెనయా. స్వామివారికి 4 కుమారులు, 1 కుమార్తె. మొత్తం 5 సంతానం. నమో నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. కాలక్రమేణ స్వామివారి కొడుకులు పెరిగారు. స్వామివారి మహిమ దేశమంతా వ్యాపించింది. నందామయ గురుడ నందామయ, కలికాల మహిమలు విందామయ. నందామయ గురుడ నందామయ, కలికాల మహిమలు విందామయ. రావి చెట్టు మీద రాజసం పుస్తాది, రాజులకు రణయుద్ధమొస్తాదయ్యా. రావి చెట్టు మీద రాజసం పుస్తాది, రాజులకు రణయుద్ధమొస్తాదయ్యా. వరికోడు తింటారు, వరుసలు మార్చేరు, పెనిమిటిని పేరెత్తి పిలిచేరయ్యా. నందామయ గురుడ నందామయ, కలికాల మహిమలు విందామయ. నందామయ గురుడ నందామయ, కలికాల మహిమలు విందామయ. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహిమల గురించి చాలా విన్నాను. వారిని మా సమక్షానికి తీసుకురండి. ప్రణామాలండి స్వామి. మీ మహిమల్ని గురించి ఎన్నో విన్నాము. ఒక్కసారి మీ మహిమల్ని మాకు తెలుపచేయండి. అలా అనగానే స్వామివారు కొన్ని నీళ్లు తీసుకుని దానితో జ్యోతిని వెలిగిస్తారు. దానిని చూసిన ఆశ్చర్యంతో నవాబు మోకాళ్లపై కూర్చుని స్వామివారికి నమస్కరిస్తారు. స్వామి,
మీ కాలజ్ఞానాన్ని మాకు చెప్పి మమ్మల్ని పునీతుల్ని చేయండి పలియ. ఈశాన్యమున నుండి విషగాలి వచ్చియు విపరీత నరులంత చచ్చేరయ్యా. ఈశాన్యమున నుండి విషగాలి వచ్చియు విపరీత నరులంత చచ్చేరయ్యా. కపటాకి రాతకుల ఖండించి వేయను కలికావతారుడు వచ్చేనయ్యా. నందామయ గురుడ నందామయ కలికాల మహిమలు విందామయ. నందామయ గురుడ నందామయ. నీ చూపే నా లోకమయ్యే, నీ నవ్వే నా ప్రాణమయ్యే. నీ పేరే జపమై నాలో నిశ్వాసమై నిలిచేనయ్యే. నీ వెంట నడిచే దారిలో నడకకే పండుగయ్యే. నీ చెయ్యి నా చెయ్యిలో ఉంటే కాలమే ఆగిపోయేనయ్యే. అలా ఎంతగానో ప్రేమిస్తున్న సయ్యద్ కు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కంటపడతారు. స్వామివారు సయ్యద్ ను చూసి చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్లిపోతారు. కాని సయ్యద్ కు మాత్రం ఏదో తెలియని గందరగోళం, తప్పిపోయిన బిడ్డకు అమ్మ కనిపించినంత అనుభూతి కలిగింది. సిద్ధయ్య నిద్రలో ఉండగా శివుడు కలలో వచ్చి ఇలా అంటారు, వచ్చిన కార్యానికి సమయం ఆసన్నమైంది, నీ గురువును చెరుకు. ఒకరోజు సిద్ధయ్య కొంతమంది వికలాంగులను రోగులను చూశాక జీవితం, బాధ, మానవ జన్మ అర్థం గురించి ఆలోచిస్తూ అసలు ఈ జీవిత పరమార్థం ఏంటి అని, ఈ జన్మ ఎందుకు వచ్చింది, మనిషి పుట్టి తిని పనిచేసి చనిపోవడానికేనా, బాధ ఎందుకు ఉంది, సుఖం ఎందుకు శాశ్వతం కాదు, దేవుడు ఉన్నాడా, ఉంటే ఆయనను ఎలా తెలుసుకోవాలి, జీవితానికి పరమార్థం ఏంటి అని ఒకరోజు వీధిలో అరిచారు. అలా కళ్ళు తెరిచి చూస్తే స్వామివారి ఇంటికి కొద్ది దూరంలో పడి ఉంటారు. సిద్ధయ్యకు ఆశ్చర్యం, గందరగోళం మొదలయ్యాయి. ఇంతవరకు వచ్చినానంటే ఏదో జీవిత పరమార్థం ఉంది అని తెలుసుకుని స్వామివారి ఇంటి దగ్గరకు బయలుదేరుతారు. శివుడి రూపమైన సిద్ధయ్యా, బ్రహ్మయ్య స్వామిని చేరవచ్చినావా. స్వామి కొడుకులు నిన్ను ఆపెనయ్యా, మతం కోసం నిన్ను ఆపెనయ్యా. సిద్ధయ్యను వదలమని స్వామి చెప్పెనయ్యా. తండ్రి నీ దర్శనం కోసం నేనొచ్చా, తండ్రి నీ దర్శన కోసం నేనొచ్చా. జీవిత పరమార్థం కోసం నేనొచ్చా, జీవిత పరమార్థం కోసం నేనొచ్చా. శిష్యునిగా చేసుకోమంటూ ప్రార్థిస్తున్నా, శిష్యునిగా చేసుకోమంటూ ప్రార్థిస్తున్నా. గందరగోళంతో నేనున్నా, గందరగోళంతో నేనున్నా. అలా శివుని రూపంలో ఉన్న సిద్ధయ్యను స్వామివారు శిష్యుడిగా స్వీకరి వీరబ్రహ్మేంద్ర స్వామికి శిష్యుడైన సిద్ధయ్య తరచుగా స్వామివారి సేవలు చేస్తూ ఉంటారు. కనిపించకపోయిన సిద్ధయ్యను తన తల్లిదండ్రులు వెతుక్కుంటూ స్వామివారి ఇంటి దగ్గరకు వస్తారు. సిద్ధా, మీ తల్లి తండ్రి వచ్చినట్టున్నారు, వెళ్ళి పలకరించు. తమరి ఆజ్ఞ ప్రభు అంటూ సిద్ధయ్య తన తల్లిదండ్రులను మాట్లాడించడానికి వెళతారు. బిడ్డా, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? మన మతం కాదని ఇక్కడికి వచ్చావా? మన దాంట్లోనే పేరు ఇమాం లాంటి వాళ్ళు ఉండగా ఈ గురువులతో మాకు పనేంటి? మనతో పాటు వచ్చే ఇంటికి తీయదు. అలా సిద్ధయ్య తన తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇంటికి పంపుతారు. కందిమల్లయ్య పల్లెలో ఒక వ్యక్తి స్వామి మరియు తమ శిష్యుల కోసం మాంసాన్ని తీసుకువచ్చి ఆరగించండని ఇస్తారు. సిద్ధయ్య ఆ మాంసాన్ని వడ్డించడానికి చేతిలోకి తీసుకోగానే స్వామివారి సంకల్ప శక్తితో అవి పలహారాలు అయ్యాయి.
దానితో ఆ పెద్ద మనిషి స్వామివారి పాదాల చెంతకు చేరి తప్పైందని క్షమించండంటూ వేడుకుంటారు. స్వామివారు ఆ వ్యక్తిని ఓదారుస్తూ తప్పు చేయని నరుడంటూ లేదు, ఆ తప్పుని సరిదిద్దుకోవడమే మానవుని యొక్క లక్షణం. అప్పుడు స్వామివారు ఉపదేశాలను ప్రారంభిస్తారు. ఆరేదొండా తీగ నా మఠముపై పుట్టి 7 గడియల్లోనే మఠమంతా పాకి మఠములోకెళ్ళేటి మార్గము లేక 107 రోజులు పూజలుండవయ్యా. మక్కలోన నల్ల పండి బుట్టి మహమ్మదీయుల్లోన తగువు పెట్టేనయ్యా. పట్టుకోను పోతే ఆ పంది బెజవాడ కృష్ణానదికి వచ్చి మాయమైతుందయ్యా. అరికాలి మంటలు నెత్తికి ఎక్కి వేలాది జనులు అరిచి చస్తారయ్యా. సయ్యద్ తన మార్గం మార్చుకున్నాడని విన్నాను. వెంటనే అతడిని నా సమక్షానికి తీసుకురండి. సయ్యద్ పీర్ సాహిబ్ గారు నిన్ను పిలుస్తున్నారు, మా వెంట రావాలి. ఓరి దురహంకారి, రాగానే నాకు నమస్కారాలు కూడా చెప్పలేదు. అంత పెద్దవాడివా? నీ గురువు అంత పెద్దోడా? నేను నా గురువుకు తప్ప ఎవరికీ నమస్కారం చెప్పను. చెప్పితే వాళ్ళ తల బద్దలవుతుంది. ఎవరక్కడ వెళ్ళి ఒక పెద్ద బండరాయి తీసుకురండి. ఇప్పుడు చేయడానికి నమస్కారం నేను చూస్తా. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ వీర బ్రహ్మణే నమః. రాయి ముక్కలవ్వగానే పీర్ సాహెబ్ సిద్ధయ్య స్వామి వారి కాళ్ల మీద పడతారు. ఓ పీర్ సాహిబ్ గారు వినండి. నేను చెప్పేది సాధారణ మనిషి గురించి కాదు. అతడు మనిషి రూపంలో ఉన్న పరమాత్మ. ఆయన పేరు వీరబ్రహ్మం గారు. భవిష్యత్తు తెలిసిన మహాజ్ఞాని, కాలజ్ఞాన స్వరూపుడు. మనుషుల పాపాలు పుణ్యాలు అన్నింటినీ గమనించే దివ్య దృష్టి ఆయనది. నేను ఆయన దరిచేరిన రోజు నా జన్మ ఫలించింది. ఆయన మాట ఒక్కటి వింటే చాలు, మన జీవితానికి అర్థం తెలుస్తుంది. సత్యం. మతం కులం భేదం ఆయన దృష్టిలో లేవు. హిందూ ముస్లింలన్న తేడా లేకుండా అందర్నీ ఒకటిగా చూసే పరమయోగి పీర్ సాహిబ్ గారు. మీరు కూడా ఒక్కసారి ఆయన దివ్య చరణాలను దర్శించండి. మీ సందేహాలన్నీ తీరిపోతాయి. మీ హృదయం ప్రశాంతమవుతుంది. ధన్యవాదాలు. మహానుభావ, నన్ను క్షమించు. నీ రాకతో ఆ దైవం గురించి తెలిసింది. నాయనల్లారా, ఎవరైనా శిష్యులు కుక్కను ఆరగించండి. చీ గురూజీ, ఆ చనిపోయిన కుక్కను ఆరగించడమా? అదిగాక అది కుళ్ళిపోయింది. మనం శాకాహారులం కదా. దానికి మోక్షం కలుగుతుంది, మీకు పుణ్యం దొరుకుతుంది. మీరు ఏమనుకున్నా కూడా సాధిస్తారు. స్వామి, మీరు ఆజ్ఞాపిస్తే నేను ఆ కుక్కను ఆరగిస్తాను. ఓం వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. ఇప్పుడే అర్థమైంది సిద్ధయ్య దైవస్వరూపుడు. ఆయనకు కూడా శక్తులున్నాయి. ఏమమ్మా గోవిందమ్మా, జీవ సమాధి అవుతానమ్మా. సిద్ధయ్య దానికి ఒప్పుకోడు, నువ్వైనా నచ్చజెప్పు. బనగాన పల్లెకు పంపు, పూలను కోసుకురమ్మని చెప్పు. ఏమయ్యా సిద్ధయ్యా, బనగాన పల్లెకు వెళ్ళు. పూలన్నీ కోసుకో, పూజకు కావాలంట. నెమ్మదిగా వెళ్ళిరా పో, సాయంత్రం కావాలంట. స్వామివారి ఆజ్ఞ. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున భక్తులు నా మాలాధారణ వేసుకుని ఈ కందిమల్లయ్యపల్లిని సందర్శిస్తారు. 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను అవతరిస్తాను. నా సతీమణి ముత్తైదువుగా ఉంటుంది. నేను జన్మించి ఉంటాను.
వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, వీరప్పయ్యకు జై, వీరభోగ వసంతరాయులుకు జై. ఓం శ్రీ స్వామియే హై శరణం బ్రహ్మయ్య. నువ్వు తాళి గాజులు తీయకు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడికి జై, జై వీర బ్రహ్మ జై. అయ్యా బ్రహ్మయ్యా, గురువీర బ్రహ్మయ్యా, నేనేమి చేసి తినయ్యా, నన్నెలా విడిచితివయ్యా, నన్నొదిలి వెళ్ళినావయ్యా, నాకీ జీవము వద్దయ్యా, ఈ ప్రాణము వద్దయ్యా, ఓ నా వీర బ్రహ్మయ్యా. నమో నమో శ్రీ హరి నమో నమో. సిద్ధ, బాహ్య రూపాన్ని చూడటం నా అంతర్దృష్టి పొందటం గొప్పది. నన్ను బయట వెతకు సిద్ధ, నీలో ఉన్నాను. సిద్ధ, నా కాల జ్ఞానాన్ని బోధిస్తూ గృహస్థుడై నన్ను చేరు. ధన్యోస్మి. నందామయ గురుడ నందామయ, కలికాల మహిమలు విందామయ, వీర బ్రహ్మంగారు వీధమ్మట వస్తారు, వీర బ్రహ్మంగారు వీధమ్మట వస్తారు, ఇంటింటికి ధరిని కంటారయ్యా. తాటి చెట్టు మీద తాబేలు కూయంగ, తాటి చెట్టు మీద తాబేలు కూయంగ, తాటి ఎత్తు గంగా పొంగేనయ్యా. రావి చెట్టు మీద రాజసం పూసాది, రాజులకు రణయుద్ధమొస్తాదయా, రాజులకు రణయుద్ధమొస్తాదయా. వరికూడు తింటారు వరుసలు మార్చేరు,